హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్ట్లెస్ డేసీ ట్రావెలర్స్. మరొక కొత్త అడ్వెంచర్తో మీ ముందున్నాము క్యాంపర్ వ్యాన్లో 23 days. 23 రోజులు ఇదే వ్యాన్లో ఉండబోతున్నాం. ఈ వ్యానే మా ఇల్లు. ఫస్ట్ ఈ వ్యాన్ ఎలా ఉండబోతుందో చూపిస్తాము. లోపలికి వెళ్ళి చూద్దాం వ్యాన్ ఎలా ఉందో. వావ్, ఇది యాక్చువల్లీ మా థర్డ్ ఎక్స్పీరియన్స్ క్యాంపర్ వ్యాన్లో. సో ఫస్ట్ మనం కూర్చొని భోజనం చేయడానికి ఇక్కడ 2 చైర్లు ఉన్నాయి, టేబుల్ ఉంది. ఈ ముందు 2 సీట్లు కూడా ఇటువైపు తిప్పేసుకోవచ్చు మనం. సో దీన్ని ఇలా తిప్పుకుంటే మనం కూర్చుని కూడా భోజనం చేయొచ్చు. ఈ సీట్ కూడా తిరిగిపోద్ది, నలుగురు కూర్చొని ఇలా భోజనం చేయొచ్చు, మంచిగా ఉంటుంది. సో క్యాబినెట్స్ ఇచ్చారు కిచెన్కి. ఇదేమో స్టవ్ వండుకోవడానికి, ఇదేమో సింక్ కూడా ఉంది, వాటర్ కనెక్షన్ కూడా ఉంటుంది దీనికి. ఇదేమో బాత్రూమ్, టాయిలెట్ కూడా ఉంది ఇక్కడ. స్నానం చేయాలంటే ఇక షవర్ కూడా తీసుకోవచ్చు, దీంతో స్నానం కూడా చేయొచ్చు. దీంట్లో పడుకోవడానికి కింద పైన నలుగురు పడుకోవచ్చు, 5గురు పడుకోవచ్చు ఈజీగా. సో ఫ్రిడ్జ్ కూడా ఉంది ఇక్కడ, ఫ్రీజర్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది. సో నెక్స్ట్ 23 days ఇదే మా ఇల్లు. సూపర్ అడ్వెంచర్ చేయబోతున్నాం మేము. 6 దేశాలు, 6 కంట్రీస్ కవర్ చేయబోతున్నాం దీంట్లోని. జర్మనీ, స్లోవేనియా, హంగేరీ, బోస్నియా, క్రొయేషియా, ఆస్ట్రియా కూడా. ఓకే, లెట్స్ గో. Let's start our journey. యూరోప్లో బోర్డర్ దాటడం ఇంత ఈజీ. నెదర్లాండ్స్ నుంచి జర్మనీకి వెళ్తున్నాం, అసలు ఎవడ ఆపట్లేదు కూడానే. ఏదో ఉన్నారు పోలీసులు అంతే, ఆపట్లేదు అన్నది కానీ ఆపాడు. సో యూరోప్లో బోర్డర్ దాటడం చాలా ఈజీ. నెదర్లాండ్స్ నుంచి జర్మనీ, జస్ట్ జర్మనీ ఎంటర్ అయ్యాం. ఇక్కడ వీసాలు కానీ పాస్పోర్ట్లు కానీ అలాంటివి ఏం చెక్ చేయరు, చాలా సింపుల్ అసలు. సో మనం ఇవాళ మునిక్ వరకు వెళ్ళడానికి ప్లాన్ చేసాం. అరౌండ్ 800 kilometers ఉంది ఇక్కడ నుండి. సో లెట్స్ సీ ఎంతవరకు వెళ్ళగలం, ఎక్కడ వరకు వెళ్ళగలితే అక్కడ వరకు వెళ్ళి మనం వ్యాన్ అక్కడ ఆపుకుని పడుకుని పోదాం తినేసి. రేపు స్లోవేనియాకి రీచ్ అవ్వాలి, ప్లాన్ చేసుకోవాలి. అది మన ప్లాన్. దారిలో పక్కగా ఆగి ప్రాన్స్ ఫ్రై రైస్తో తింటుంటే బయట వర్షం పడుతుంది, భలే ఉంది అసలు. ఈ జర్మనీలో హైవేస్ని ఆటోబాన్ అంటారు. మొత్తం ఈ జర్మనీ కంట్రీలో ఒక 13,000 kilometers వరకు ఈ హైవేస్ ఉంటాయి. సో దాంట్లో అరౌండ్ 10,000 kilometers వరకు ఇంకా స్పీడ్ లిమిట్ ఉండదు, మన ఇష్టం, ఎంత స్పీడ్లో అయినా వెళ్ళిపోవచ్చు. సో ఫుల్ ఫన్ ఉంటుంది. డ్రైవింగ్ బాగా ఇష్టం ఉన్న వాళ్ళు, బాగా స్పీడ్గా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అలా నడపాలనుకునే వాళ్ళకి మంచి ఫన్ ఉంటుంది ఇక్కడ. ఓన్లీ కార్కి మాత్రమే స్పీడ్ లిమిట్ ఉండదు, అది వాడు వెళ్ళిపోతున్నాడు చూడు అలాగా. కానీ బైకులకు మాత్రం స్పీడ్ లిమిట్ ఉంటుంది. మ్యాక్సిమం 130 km/h స్పీడ్లోనే వెళ్ళగలరు బైక్స్ అయితే. కార్లకు మాత్రం ఇంకా వాళ్ళ ఇష్టం. సో ఇక్కడ ఈ క్యాంపర్ వ్యాన్ కల్చర్ చాలా కామన్. క్యాంపర్ వ్యాన్ ఉంది, వెనకాల సైకిల్ పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. సో వీళ్ళు ఎక్కడికన్నా వెళ్ళి ఆ సైకిల్ వేసుకుని సైక్లింగ్ చేసుకుంటూ ఉంటారు ఆ మౌంటైన్స్ రీజియన్లోని అక్కడ ఇక్కడ. సో నాకు తెలిసి వీళ్ళు ఈ ఆస్ట్రియాని ఎక్కడికి వెళ్తుంటారేమో ఈ జర్నీ దాటేసి. ఆకుండా స్లోవేనియా వరకు వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ వల్ల అవ్వట్లేదు. 800 kilometers అయితే వచ్చాం, ఇంకా 500 kilometers ఉంది. జర్మనీలో ఇలా క్యాంపింగ్ సైట్ కాకుండా పెట్రోల్ స్టేషన్ దగ్గర పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, అక్కడ కూడా ఆగొచ్చు. సో మేము ఒక 3-4 hours రెస్ట్ తీసుకుని స్టార్ట్ అవుదామని పక్క ఆగాం. సో లోపల అన్నీ ఎలా క్లోజ్ చేసుకుని ప్రైవసీతో పడుకోవచ్చు అనేది చూపిస్తాను ఇందులోని. ఈ విండోస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా షీట్స్ క్లోజ్ చేసుకోవచ్చు, అవి కూడా చూపిస్తాను. లోపల లైట్లు కూడా వేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఈ విండో క్లోజ్ చేసుకోవచ్చు, ఈ విండోని ఈ గ్లాస్ క్లోజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ కార్నర్లో స్ట్రిప్స్ ఉంటాయి, దీని తీసుకుని వచ్చి
క్లోజ్ చేసుకోవచ్చు, మ్యాగ్నెటిక్ స్ట్రిప్స్ ఇవి. సో ఇటువైపు కూడా అది తెచ్చుకుని కంప్లీట్గా క్లోజ్ చేసుకోవచ్చు. సో వ్యాన్లో చలేస్తే హీట్ చేసుకోవడానికి ఇక్కడ హీటింగ్ సిస్టమ్ కూడా ఉంది. సో ఇవి తిప్పుకుంటే లోపల హీట్ అవుతుంది, వాటర్ కూడా హీట్ అవుతుంది. ఇదేమో వాటర్లో సింక్ ఉంది కదా, సింక్ వాటర్ రావడానికి ట్యాప్, ఇంకా లైట్స్, బ్యాటరీ ఇవన్నీ ఇక్కడ ఇండికేషన్ చూపిస్తుంది. మినీ డ్రైవర్ చెర్రీ. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి మ్యాగీ. What's for breakfast, Andy? మ్యాగీ తింటా. Yeah, yes.